ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడ్డ మూడో పడవను వెలికితీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శ్వేత. కృష్ణానదిలో వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బోట్లను వెలికితీసేందుకు అధికారులు ఇప్పటి వరకు నానా అవస్థలు పడ్డారు. అయితే అధికారుల కృషి ఫలించడంతో ఎట్టకేలకు బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లను అధికారులు వెలికితీయగలిగారు. ఎగువ నుంచి వస్తున్న వర్షపు వరద నీటిలో బ్యారేజీలో దాదాపు 5 బోట్లను కొట్టుకురావడం జరిగింది. 3 బోట్లు మాత్రం బ్యారేజ్ వద్ద చిక్కుకుపోయాయి. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళనలో రైతుల నేపథ్యంలో అధికారులు రంగంలో బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారేజీ కొట్టుకొచ్చిన గేట్లను విజయవంతంగా కూడా తీయడం జరిగింది. ఈ నెల 1వ తేదీన 5 పడవలు కృష్ణానదిలో కొట్టుకురావడం జరిగింది. 3 పడవలు మాత్రం 67, 69, 70 గేట్ల మధ్య ఉన్న దాదాపు 17 టన్నుల వెయిట్ పైగా ఉన్నాయి. అయితే ఈ బ్యారేజీకి ఈ పడవలు కొట్టుకురావడంతో బ్యారేజీకి ఉన్న ఈ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా బ్యారేజీ ధ్వంసం కాకుండా నిపుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో గడ్డలను కూడా మార్చడం జరిగింది. అయితే ఈ బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లను తీసేందుకు అధికారులు నానా తిప్పలు పడ్డారు. ఫస్ట్ బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లను తీసేందుకు భారీ క్రెయిన్ల సహాయంతో ఈ బోట్లను తీసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇది విఫలమైంది. అనంతరం ఈ బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లను కోసేందుకు అంటే బ్యారేజీ కొట్టుకొచ్చిన బోట్లను కట్ చేసి తద్వారా ఆ బోట్లను బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నించారు. అది కూడా విఫలం కావడంతో, ఎందుకంటే భారీ బరువు, మరొకవైపు వరద ఉధృతి, ఈ బోట్లు కూడా ఎక్కువ బరువు ఉండడంతో ఇసుకలో కూరుకుపోయాయి. దీనివల్ల ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు నానా తిప్పలు పడ్డారు. మరొకవైపు మొత్తం 4 బోట్లతో 2 బోట్లను అనుసంధానం చేసి దానికి ఆ బోట్లకు పైగా ఇనుప గడ్డర్లను అనుసంధానం చేసి బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్లను అధికారులు విజయవంతంగా తీయడం జరిగింది. మొత్తం దాదాపు 3 బోట్లను అధికారులు విజయవంతంగా ఈరోజు తీయడం జరిగింది. ఫస్ట్ తేదీన అధికారులు ఈ బోట్లను వెలికితీసే పని ప్రారంభించాడు. 3 దఫాలుగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒకటేమో బ్యారేజీ నుంచి కూడా భారీ క్రెయిన్లను బ్యారేజీ వద్ద నిలిపి ఆ క్రెయిన్ల సహాయంతో బోట్లను తీసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఈ బోట్లు అనేవి పెద్ద మొత్తంలో బరువు ఉండడంతో పాటు వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. మరొకవైపు ఈ వరద ప్రవాహానికి ఈ బోట్లు అనేవి భారీగా ఇసుకలో కూరుకుపోవడంతో ఆ భారీ క్రెయిన్లు అనేవి ఈ బోట్లను బయటికి తీయలేకపోయాయి. ఆ ప్లాను విఫలమవడంతో మరొక కొత్త ప్లాన్ వేశారు. అదేమంటే ఈ బోట్లను సగానికి కట్ చేసి ఆ ముక్కలను వేరు చేసిన తర్వాత ఆ బోట్లను బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా విఫలమవడంతో తీరా కొత్త ప్రయోగం 3వ ప్లాన్ సి అమలు చేసడంలో భాగంగా 2 బోట్లను తీసుకొచ్చి దానికి అనుసంధానంగా ఇనుప గడ్డర్లను వేయించి ఆ గడ్డర్ల సహాయంతో, రోపుల సహాయంతో ఆ బోట్లను అనేవి ఈరోజు బయటికి తీయడం జరిగింది. నిన్న 2 బోట్ల గత 4-5 రోజుల క్రితం 2 బోట్లు బయటకు వచ్చాయి. ఈరోజు తాజాగా 12 గంటల ఆ సమయంలో మరొక బోట్ను అధికారులు ప్రకాశం బ్యారేజ్ చిక్కున్న బోట్ను అధికారులు వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నామే ఆ బోటే ప్రస్తుతం 3వ బోటు అధికారులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీ, ఎందుకంటే 2 జత చేసిన బోట్ల సహాయంతో ఈ బోట్ను తీసుకొచ్చి ఇక్కడ పున్నమి ఘాట్ దగ్గర నిలపడం జరిగింది. అయితే ఈ బోట్లను ఎక్కడ తీసుకెళ్లాలి, ఏం చేయాలన్నది కూడా అధికారులు కొంత సమాలోచన చేస్తారు. ఎందుకంటే ఈ బోట్లకు సంబంధించి కొంత ఈ బోట్ల బ్యారేజీకి కొట్టు రావడం పట్ల రాజకీయ కోణం, అలాగే కుట్ర కోణం ఉందన్న అంశంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించే నేపథ్యంలో ఈ బోట్లు ఎవరివి, ఎందుకు వదిలేరన్న కోణంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ బోట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ముందుకెళ్లే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే దాదాపు ఫస్ట్ తారీఖు నుంచి కూడా అధికారులు కానీ, సిబ్బంది కానీ, ఇంజనీర్లు కానీ కృషి చేసి ఈ బోట్లను బయటికి తీసుకురావడం పట్ల అటు రైతు సంఘాల నేతలు అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి విజయవాడలో నెలకొంది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.